Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes, and this is Prasad, lecturer in computer science, and this class is for final BSc computer science web technologies paper. So this is our 43rd lecture, right? In the last session, just we have discussed about the introduction of XML, right? What is XML? What is the purpose of that XML? Main features of XML, what are the advantages of that XML document, and differences between XML and HTML, right? So last class లో మనము ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ డిఫరెన్సెస్ ఏంటి XML కి HTML కి, XML యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, వాటి గురించి తెలుసుకున్నాము. అండ్ ఫర్ ది టుడే సెషన్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది హౌ టు డిఫైన్ డేటా ఫర్ వెబ్ అప్లికేషన్. ఓకే, అంటే XML డాక్యుమెంట్ ద్వారా మనము ఈ వెబ్ అప్లికేషన్స్ కి డేటాని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాము అనేది మనం ఈ రోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాము. రైట్, బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్, all of you regularly watch our YouTube channel ABN and PRR College online classes cover, right? And important points ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి అండ్ అవన్నీ కూడా రన్నింగ్ నోట్స్ లో నోట్ చేస్తూ ఉండండి, ఓకేనా? అండ్ coming to the today's topic, that is how to define data for web applications. Okay, so this is very simple concept. కొత్తగా మనం ఇక్కడ చూసేది ఏమీ కాదు. ఒక HTML డాక్యుమెంట్ ఉందనుకోండి, ఒక HTML డాక్యుమెంట్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే HTML డాక్యుమెంట్లో ఏముంటాయి, ట్యాగ్స్ ఉంటాయి, అవునా? ఆ ట్యాగ్స్ ఏమంటాము, ఎలిమెంట్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. అదే ఇక్కడ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుంటాము. అలానే యాట్రిబ్యూట్స్ కూడా డిఫైన్ చేస్తూ ఉంటాం మనము ట్యాగ్స్ కి, అవునా? ఆ యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుంటాము. అండ్ ఎంటిటీ రిఫరెన్సెస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో ఈ 3 కాన్సెప్ట్స్ ని కూడా మనము ఈ వెబ్ అప్లికేషన్స్ కి డేటాని డిఫైన్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. వెరీ సింపుల్ అనమాట అండి. ఎలిమెంట్స్ ఏంటి, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎంటిటీ రిఫరెన్సెస్ ఏంటంటే ఆ 3 రాస్తే మనకి ఇక్కడ సరిపోతుంది అనమాట అండి. ఓకే, చూడండి ఇక్కడ వీ కెన్ డిఫైన్ డేటా ఫర్ వెబ్ అప్లికేషన్ ఇన్ 3 పార్ట్స్. ఓకే, సో మనము ఎన్ని పార్ట్స్ లో మనము ఈ వెబ్ అప్లికేషన్స్ కి డేటాని పాస్ చేయొచ్చు అంటే, డిఫైన్ చేయొచ్చు అంట 3 పార్ట్స్ లో, అంటే 3 వేస్ లో మనం డిఫైన్ చేసుకోవచ్చు అంట. ఏంటి ఆ 3 కూడాను? ఫస్ట్ వన్ ఈజ్ ఎలిమెంట్స్, ఓకే, సెకండ్ వన్ ఈజ్ అట్రిబ్యూట్స్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎంటిటీ రెఫరెన్సెస్. ఈ 3 కాన్సెప్ట్స్ ని ఉపయోగించుకుని మనము డేటాని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ మెన్ బై ఎలిమెంట్? ఓకే, ఎలిమెంట్ అంటే ఏంటి? ఇస్ నథింగ్ బట్ ట్యాగ్ అనమాట అండి. ఓకే, everything in HTML in XML document can be considered as an element including the text items. ఆల్మోస్ట్ మనకి XML డాక్యుమెంట్ లో కనిపించే మనం ప్రిపేర్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మనకి ఎలిమెంట్ కింద ట్రీట్ చేసుకోవచ్చు అనమాట అండి, ఓకేనా? అండ్ ఎలిమెంట్ ఇన్ XML రిప్రజెంటెడ్ బై ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. అంటే ఈ ఫాలోయింగ్ ఈ డేటాని రిప్రజెంట్ చేయడానికి మనము ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకుంటామంటే ఏంటవి? టెక్స్ట్ డేటా, ఓకే, ఇట్స్ నథింగ్ బట్ టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా అనమాట అండి, ఓకేనా? అలానే చైల్డ్ ఎలిమెంట్స్, attribute, and mixed of all these elements is nothing but the text data, child element, attribute, మూడు కలిపి కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, అంటే ఈ టెక్స్ట్ డేటాని రిప్రజెంట్ చేయడానికి లిటిల్ బిట్ ఒక టెక్స్ట్ రూపంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. చైల్డ్ ఎలిమెంట్స్ కావచ్చు, అట్రిబ్యూట్స్ కావచ్చు, లేదా ఇవన్నీ కలిపి కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? వాటిలో మనం కూడా ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ రిప్రజెంటెడ్ విత్ ఏ ట్యాగ్ సింబాలిక్ రిప్రజెంటెడ్ సైన్స్ లైక్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్. ఎలిమెంట్స్ మనం దేంట్లో రిప్రజెంట్ చేస్తామండి? ఆల్రెడీ మనకు తెలుసు. దేని ద్వారా రిప్రజెంట్ చేసుకుంటాము? ట్యాగ్స్ ద్వారా రిప్రజెంట్ చేసుకుంటాము, అవునా? ట్యాగ్స్ అనే వేటిలో ప్లేస్ చేసుకుంటాము? లెస్ దెన్ సింబల్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్. సో 2 సింబల్స్ మధ్యలో మనం రిప్రజెంట్ చేసుకుంటాము, అవునా? అది మనకి తెలిసిన రూలే, కొత్తదేమీ కాదు. అండ్ ఈ ఎలిమెంట్స్ ని డిఫైన్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఏంటవి? నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ కెన్ కంటైన్ లెటర్స్, నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్. ఓకే, మన ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఎలిమెంట్ కి నేమ్ అనేది ఎలా ఇవ్వచ్చు అంట? లెటర్స్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు అండ్ క్యారెక్టర్స్. వీటితో మనము నేమ్ ఇవ్వచ్చు అనమాట అండి ఎలిమెంట్ గా. ఓకే, నెక్స్ట్, నేమ్ కెనాట్ స్టార్ట్స్ విత్ నెంబర్ ఆర్ స్పెషల్ సింబల్. ఓకే, బాగానే ఉంది. నెంబర్స్ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఆ నెంబర్స్ తో ఎలిమెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోకూడదు, ఓకేనా?
స్పెషల్ సింబల్ తో కానీ నెంబర్స్ తో కానీ మనకి ఎలిమెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వకూడదు అనమాట అండి. రైట్. నెక్స్ట్, నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ XML ఆర్ XML, అంటే క్యాపిటల్ లెటర్ XML కానీ స్మాల్ లెటర్ XML కానీ మన ఇక్కడ నేమ్స్ రాసేటప్పుడు ఆ ఎలిమెంట్ నేమ్ అనేది మనకి ఎప్పుడు కూడా XML తో స్టార్ట్ అవ్వకూడదండి. బికాస్ దట్ ఇస్ ప్రీ డిఫైన్డ్ అనమాట అండి. XML అనేది వన్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్ అనమాట. సో అందుకని మనం ఎలిమెంట్స్ లేదా మనం ఎలిమెంట్ ని డిఫైన్ చేసేటప్పుడు వాటిని క్యాపిటల్ XML తో కానీ స్మాల్ XML తో కానీ మనము డిఫైన్ చేసుకోకూడదు. అండ్ నేమ్ కెనాట్ కంటైన్ స్పేసెస్. సో నేమ్స్ ఇచ్చేటప్పుడు మనము ఎక్కడ కూడా స్పేసెస్ అనేవి ఇవ్వకూడదండి. ఓకేనా? స్పేసెస్ ఇస్తే కనుక అది యాక్సెప్ట్ చేయదు అనమాట అండి. సో అందుకని చెప్పేసి ఆ నేమ్స్ రాసేటప్పుడు స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ స్టూడెంట్ ఇస్ వన్ ఎలిమెంట్. అవునా? చూడండి, ఎందుకంటే దీన్ని ఎలిమెంట్ అంటాము, లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటే ట్యాగ్ రూపంలో మనం ఒక టెక్స్ట్ డేటా రాసామన్నమాట అండి, స్టూడెంట్. ఓకే. సమ్ ఎస్ నేమ్, దిస్ ఇస్ అన్ అనదర్ ఎలిమెంట్. ఆ ఎస్ నేమ్ కి డేటా ఏమని ఇచ్చాము, అర్జున్ అని చెప్పేసి పాస్ చేస్తున్నాము. అవునా? ఎస్ నేమ్ ని ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్, SNO, దిస్ ఇస్ అనదర్ ఎలిమెంట్. 1 అనే డేటా పాస్ చేసుకున్నాము, SNO ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. అలాగే ఎస్ గ్రూప్, ఓకే, దిస్ ఇస్ అనదర్ ఎలిమెంట్, MPCS అని చెప్పించుకున్నాము అండ్ ఎస్ గ్రూప్ ని క్లోజ్ చేసుకున్నాము. ఫైనల్ గా స్టూడెంట్ డేటాని క్లోజ్ చేసుకున్నాం అనమాట అండి. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనమాట అండి. ఏవైతే ట్యాగ్స్ రూపంలో మనం యూజర్ డిఫైన్ నేమ్స్ తో రాస్తున్నామో వీటిని మనం ఏమంటాము, ట్యాగ్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ అబౌట్ ది ఎలిమెంట్. ఓకే. డేటాని డిఫైన్ చేయడంలో త్రీ పార్ట్స్ ఉంటాయి అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ ఎలిమెంట్స్. అవునా? ఇప్పుడు ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నాము. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, అట్రిబ్యూట్స్ అండి. ఓకే. సో అట్రిబ్యూట్స్ అనేవి ఏంటి, మనం ఆల్రెడీ చూసామండి. ఫర్ ఎగ్జాంపుల్, IMG ట్యాగ్ ఉంది. IMG అనే ట్యాగ్ కి SRC వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్ అంటున్నాము. సో ఏంటి అట్రిబ్యూట్స్ అనేవి, ఇట్ ప్రొవైడ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ది ఎలిమెంట్స్. అవునా? ఎలిమెంట్స్ కి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. whenever we present all elements in a single element, then that is considered as an attribute. అంటే ఎలిమెంట్స్ అన్ని కూడా మనము సింగిల్ ఎలిమెంట్ గా పాస్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని అట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చండి. అవునా? సో అదేంటో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. అండ్ బిఫోర్ డిఫైనింగ్ వి ఫాలో సమ్ రూల్స్. అట్రిబ్యూట్స్ డిఫైన్ చేయడానికి కూడా మనకి కొన్ని రూల్స్ ఉంటాయంట. ఆ రూల్స్ ఏంటో చూద్దాము. ద వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్ మస్ట్ అండ్ షుడ్ రిప్రజెంట్ ఎయిదర్ ఇన్ డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్. అంటే అట్రిబ్యూట్స్ యొక్క వాల్యూస్ ని పాస్ చేసేటప్పుడు మనం వేటిలో పాస్ చేయాలండి అంటే SRC is equal to అని డబుల్ కొటేషన్స్ లో దాని వాల్యూ రాస్తున్నాము. అవునా? ఇక్కడ కూడా అంతే అనమాట అండి. సో ఈ అట్రిబ్యూట్స్ వాల్యూస్ ని పాస్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ రిప్రజెంట్ చేయవలసి ఉంటుందండి. రైట్. నెక్స్ట్, అట్రిబ్యూట్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ బి యునిక్. దట్ ఈస్ ఇట్ నెవర్ యాక్సెప్ట్ రెడ్యూడెన్సీ. సో అట్రిబ్యూట్ నేమ్స్ అనేవి మనకి యూనిక్ గా ఉండాలండి. ఓకేనా? డూప్లికేట్ వాల్యూస్ మనం ఇక్కడ పాస్ చేసే విధంగా ఉండకూడదు అనమాట. నెక్స్ట్, దెర్ ఈస్ నో ఆర్డర్ ఇంపార్టెన్స్ ఇన్ అట్రిబ్యూట్స్ స్పెసిఫికేషన్. సో అట్రిబ్యూట్స్ కి ఆర్డర్స్ ని అట్రిబ్యూట్స్ మనం డిఫైన్ చేసేటప్పుడు వాటి యొక్క ఆర్డర్ కి ప్రయారిటీ అంటే ఏమి ఉండదండి. ఓకేనా? అట్రిబ్యూట్ అనేది ఎలా రాసినా కానీ అది అట్రిబ్యూట్ కింద ట్రీట్ చేయబడుతుంది అంతే. ఓకే. దాన్ని లైన్ గా రాసినా ఒకటే, లేదా ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ అలా రాసినా కానీ మనకి వేరియేషన్ అంటే ఏమి ఉండదు అనమాట అండి. ఓకే. అది చెప్తున్నాం అనమాట ఇక్కడ. నో ఆర్డర్ ఇంపార్టెన్స్ ఇస్ స్పెసిఫైడ్ వెన్ వీఆర్ గివింగ్ టు అట్రిబ్యూట్స్ అనమాట అండి. ఓకే. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక ఎలిమెంట్స్ రూపంలో రాసాము సమ్ డేటాని, అదే డేటాని అట్రిబ్యూట్స్ అని ఇస్తున్నాము. స్టూడెంట్ ట్యాగ్, ఈ ట్యాగ్ ని క్లోజ్ చేయలేదండి, అంటే గ్రేటర్ దెన్ క్లోజ్ చేయకుండా ఎస్ నేమ్ ఈక్వల్ టు సమ్ నేమ్ ఇచ్చామండి. ఓకే. అదే ఎలిమెంట్ రూపంలో తీసుకుంటే ఏమని ఇచ్చాము, ఎస్ నేమ్ అనేది సెపరేట్ ట్యాగ్ పెట్టేసాము. బట్ ఇక్కడ అట్రిబ్యూట్ రూపంలో రాస్తున్నాము, అంటే అట్రిబ్యూట్ వాల్యూ డబుల్ కొటేషన్స్ లో ఇచ్చామండి మనం. అవునా? SNO ఈక్వల్ టు 1, ఎస్ గ్రూప్ ఈక్వల్ టు MPCS. సో నెక్స్ట్ స్టూడెంట్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకుందామండి. ఓకే. సో ఈ విధంగా మనము అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు. అవునా? మనం కొత్తగా ఏమీ నేర్చుకుంటలేదండి. HTML లో మనం ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ కి అట్రిబ్యూట్స్ మనం డిఫైన్ చేసామండి. అవునా? ఆ డెఫినేషన్స్ ని మనం ఇక్కడ ఇంకొకసారి చూస్తున్నాం అనమాట. ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి. నోట్. ఓకే. అంటే మనకు సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో పాస్ చేస్తున్నాము. ఏంటది? నోట్ అనే ట్యాగ్ తీసుకున్నాము. డే 10, మంత్ 2, ఇయర్ 2020, టు టౌ ఫ్రమ్ జానీ, అంటే టౌ దగ్గర నుంచి టౌ కి జానీ సమ్ రిమైండర్ చేస్తున్నాడండి. డోంట్ ఫర్గెట్ మీ దిస్ వీకెండ్, అంటే
సమ్ డేటాని మనము సమ్ పార్స్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే యాట్రిబ్యూట్స్ మనం ఏ విధంగా పాస్ చేసుకున్నాము, దట్ ఈస్ ద పాయింట్ అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు ది థర్డ్ వన్, ఎంటిటీ రెఫరెన్సెస్. ఇక్కడ మనకి ఎంటిటీ రెఫరెన్సెస్ అంటే ఏంటంటే కొన్ని సింబల్స్ ని మనము డైరెక్ట్ గా వెబ్ పేజ్ మీద డిఫైన్ చేయాలి అంటే కష్టం, కొంచెం ప్రాబ్లం వస్తుందండి. ఓకేనా, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంబర్సెంట్ సింబల్ ని, లెస్ దెన్ సింబల్ ని, ఓకే, గ్రేటర్ దెన్ సింబల్స్ ని, ఇలాంటి సింబల్స్ మనము వెబ్ పేజ్ మీద పాస్ చేయాలనుకోండి, అవి డాక్యుమెంట్ రాసేటప్పుడు లెస్ దెన్ అని ఇచ్చేసాం అనుకోండి, అది ఎలా ట్రీట్ చేసుకుంటుంది, ట్యాగ్ ఓపెనింగ్ అని చెప్పేసి ట్రీట్ చేసుకుంటుందండి. బట్ మనం అటువంటి సింబల్స్ ని మనము పాస్ చేయాలి అంటే కనుక, డిస్ప్లే చేసుకోవాలి అంటే మనము కొన్ని స్పెషల్ కోడ్ అనేది మనం అక్కడ రాయవలసి ఉంటుందండి. వాటిని మనం ఇక్కడ ఎంటిటీ రిఫరెన్సెస్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, సో ఎనీహౌ చూడండి ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ సింబల్స్ నాట్ డైరెక్ట్లీ యాక్సెప్టెడ్ బై XML కోడింగ్. అంటే కొన్ని సింబల్స్ ని డైరెక్ట్ గా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది కుదరదు అనమాట. డైరెక్ట్ గా XML అనేది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఫర్ రిప్రజెంటింగ్ దిస్ కైండ్స్ ఆఫ్ సింబల్స్ we refer some other references followed by specific syntax named as entity references. అలాంటి సింబల్స్ ని మనము రిప్రజెంట్ చేయడానికి మనకి XML ఏం చేస్తుందండి, ఆ సింబల్స్ ప్లేస్ లో సమ్ స్పెషల్ కోడ్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. అవునా, కొంత నేమ్స్ రూపంలో రాస్తామన్నమాట. ఆ నేమ్స్ ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎంటిటీ రిఫరెన్సెస్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఏంటి ఆ ఎంటిటీ రిఫరెన్సెస్? చూడండి ఇక్కడ డబుల్ కొటేషన్స్. ఓకే, అంటే ఇక్కడ డబుల్ కొటేషన్స్ మనకి ఎందుకని, మనం ప్రోగ్రామ్ లో డబుల్ కొటేషన్స్ ఇచ్చేసాం అనుకోండి, అది ఎలా ట్రీట్ చేసుకుంటుంది, యాట్రిబ్యూట్ వాల్యూ కింద ట్రీట్ చేసుకుంటుంది. అవునా, కానీ మనకి స్క్రీన్ మీద డబుల్ కొటేట్ అనేది పాస్ కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే QUOT అని చెప్పి రాయవలసి ఉంటుందండి. ఓకే, QUOT. సో అది ఎలా పాస్ చేసుకుంటుంది, దట్ ఈస్ ఏ డబుల్ కొటేషన్స్. అలాగే AMP అని రాస్తే కనుక యాంబర్సెంట్ మీనింగ్ అనమాట. APOS అని రాస్తే అపాస్ట్రఫీ అనమాట, సింగిల్ కొటేషన్ అనమాట అండి. LT అంటే లెస్ దెన్, GT అంటే గ్రేటర్ దెన్. అవునా, సో ఇలాగా ఇటువంటి సింబల్స్ ని మనము పాస్ చేయడానికి మనము సమ్ ఎంటిటీ రెఫరెన్సెస్, సమ్ నేమ్స్ తో వీటిని రెఫరెన్స్ చేస్తామన్నమాట. వాటిని మనము ఎంటిటీ రెఫరెన్సెస్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎంటిటీ టెస్ట్ అని చెప్పి రాసాము, ప్రీ డిఫైన్డ్ అనే ట్యాగ్ రాసామండి, 2 యాంబర్సెంట్ LT, ఓకేనా, 5 అని రాసామండి. అంటే దీని మీనింగ్ ఏంటి, 2 less than 5 అని చెప్పేసి మీనింగ్ అనమాట. అవునా, ఇక్కడ లెస్ దెన్ నేను ఇచ్చామనుకోండి, దీనికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏంటి లెస్ దెన్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ సింబల్ ఉంటుంది. అవునా, బట్ మనం ఏం చేయాలి, దాన్ని ఆ లెస్ దెన్ సింబల్ ని మనం పాస్ చేయడానికి యాంబర్సెంట్ LT అని చెప్పేసి రాయవలసి ఉంటుందండి. ఓకేనా, సో ఇప్పుడు అది ఎలా ట్రీట్ చేసుకుంటుందంటే అది లెస్ దెన్ కింద ట్రీట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అంటే ఇలాంటి సింబల్స్ ని మనము సమ్ రిఫరెన్సెస్, సమ్ నేమ్స్ ద్వారా మనము వాటిని రిఫరెన్స్ చేస్తామన్నమాట. అటువంటి వాటిని ఎంటిటీ రెఫరెన్సెస్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే, సో దిస్ ఇస్ ద హౌ వీ కెన్ డిఫైన్ డేటా ఫర్ వెబ్ అప్లికేషన్స్. అబ్జర్వ్ చేసుకుంటే ఇది పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ కదండి. మనము ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం యూజ్ చేసుకుంటాము, అవునా, ట్యాగ్స్ ఉపయోగించుకుంటాము, వాటిలో ఎలిమెంట్స్ అన్నాము, ట్యాగ్స్ కి అట్రిబ్యూట్స్ రాస్తూ ఉంటాము, డైరెక్ట్ గా అట్రిబ్యూట్స్ అనేది చెప్పుకున్నాము ఇక్కడ. అండ్ కొన్ని సింబల్స్ ని డైరెక్ట్ గా పాస్ చేయలేం కాబట్టి వాటిని అనదర్ నేమ్స్ తో మనం అక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. అటువంటి వాటిని ఎంటిటీ రిఫరెన్సెస్ అంటాము. సో ఈ 3 కాన్సెప్ట్స్ ని ఉపయోగించుకుని మనము వెబ్ అప్లికేషన్స్ కి డేటాని డిఫైన్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ ఏం కాదండి, ఒక XML డాక్యుమెంట్ ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారంటే. ఓకేనా, అంటే ఈ విధంగా ట్యాగ్స్ ని, అట్రిబ్యూట్స్ ని, ఎంటిటీ రిఫరెన్సెస్ వీటిని ఉపయోగించుకుని మనము వెబ్ అప్లికేషన్స్ కి డేటాని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, సో ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడుగుతున్న క్వశ్చన్, 10 మార్క్స్ ఎక్కువగా రెగ్యులర్ గా అడుగుతూనే ఉంటారు. వెరీ సింపుల్ క్వశ్చన్, అందరూ జాగ్రత్తగా విని జాగ్రత్తగా తెలుసుకోండి. ఓకేనా, దిస్ ఇస్ అవర్ సెకండ్ టాపిక్, ద 5th యూనిట్. ఓకే, అండ్ see the next class with the next new concept, right? Thank you to all.